కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి ప్రయత్నిస్తోంది. పునర్వైభవం నేపథ్యంలో పీసీసీకి ఈరోజు షర్మిల గారు బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సార్ ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో మిగతా పార్టీస్తో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవి సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తామని కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా మా ఎజెండా క్లియర్గా తెలుస్తుంది. మిగతా పార్టీలన్నీ కూడా బీజేపీకి దాసోహం అయ్యాయి, రాష్ట్ర ఇంట్రెస్ట్ని మరి డైల్యూట్ చేస్తున్నాయి, సాక్రిఫైస్ చేస్తున్నాయి, అది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మేము ఒక్కళ్ళమే పోరాడుతున్నాం. రాష్ట్రానికి చెందవలసిన సరైన అయితే రాయితీలు ఉన్నాయో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఫండ్స్ గురించి కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఫైట్ చేస్తుంది. సార్ ఒక విధంగా ఆ రోజు చట్టబద్ధత మీరు ఉన్నారు. ఆ రోజున ఈ హామీలన్నిటికీ చట్టబద్ధత కల్పించలేదు. మరి ఈరోజు ఏ విధంగా ముందుకు తీసుకురాగలరు అనుకుంటున్నారు? ఒక రాష్ట్రం, నూతన రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా ఆ చట్టంలో ఎప్పుడు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు తీయలేదు. దానికి విధానం ఏమిటంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం, ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ కమిషన్ ద్వారా చేయటం అనేది అది గతంలో కూడా చేయడం జరిగింది. ఉత్తరాఖండ్కి ఆ విధంగానే చేసాం. అదేవిధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ప్లానింగ్ కమిషన్కి ఆదేశాలు కూడా ఇచ్చింది, మీరు ఇంప్లిమెంట్ చేయండి అనేది. దురదృష్టవశాత్తు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అది పట్టించుకోలేదు. దాని గురించి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్ గారి ప్రభుత్వం కానీ దాని గురించి పట్టించుకోలేదు. మరి రాబోయే రోజుల్లో మీరు అదే ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తారా? అది మా మెయిన్ ప్లాంక్ అండి. ఎందుకంటే ఆ రాష్ట్ర విభజన చట్టంలో దానికి ఉన్న అంశాలు అంటే పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు, తర్వాత బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించిన ప్యాకేజెస్, వీటితో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ని మేము కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తామనే ఎజెండాతో మేము తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తోంది, విభజన చట్టానికి సంబంధించినటువంటి అంటే హామీల నేపథ్యంలోనే తాము ప్రజల మధ్యకు వెళ్ళబోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పల్లవరాజు గారు కూడా స్పష్టం చేశారు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, విజయవాడ నుంచి.